జై హింద్ అందరికీ. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు జరుగుతున్న వేళ దొంగలు కూడా వాళ్ళ టాలెంట్ చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిన్న నిజామాబాద్ జిల్లా బోధనం పట్టణంలో మధ్యాహ్నం 1 గంటలకు జనాభా లెక్కల పేరుతో కుటుంబ వివరాలు సేకరిస్తామని వచ్చి ఒక ఇంట్లో చొరబడి వివరాలు సేకరించే సమయంలో మంచినీరు అడిగి ఇంట్లో ఒంటరిగా ఉన్న మౌనిక అనే అమ్మాయిని కాళ్ళు చేతులు చున్నీతో కట్టివేసి చంపుతానని బెదిరించి 4 తులాల బంగారం, 68 తులాల వెండి వస్తువులు తీసుకొని పారిపోయారు. కాబట్టి వచ్చింది ప్రభుత్వ అధికారుల దొంగల అని గుర్తించడం మనకు అంత సులభం కాదు. కాబట్టి ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా మంచిగా నీట్గా ప్రభుత్వ అధికారుల మాదిరిగానే వస్తారు. కాబట్టి ఒంటరిగా ఉన్న మహిళలు, ముఖ్యంగా వాళ్ళు మహిళలైనా కావచ్చు, వృద్ధులైనా కావచ్చు, ఇలాంటి సేకరణ కోసం వచ్చినప్పుడు వీలైతే పక్కింటి వాళ్ళని పిలిపించుకొని తోడుగా ఉంచుకొని వివరాలు ఇవ్వడం మంచిది. వీలైనంత జాగ్రత్తలు తీసుకోవడం ఇంకా మంచిది.